మనకి స్తోత్రములు కలిగినాక ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు ఈ చక్కటి అవకాశం మనకు అనుగ్రహించున్నాడు. మన అతిథిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ మన ముందుకు సాగుతాం. మన అతిథిగా దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగిన వారిని దేవుని వాక్యాన్ని వినాలని మరొకసారి మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాము అనేది మనము ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడు చూసుకోవాలి? అసలు దేవుడు మన విషయంలో ఏమనుకుంటున్నాడు, ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనం ఎప్పుడైనా ఆలోచన చేశామా అంటే మనం చేయలేదని చెప్పాలి. ఒకటి. రెండవదిగా ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలి లోకంలో అని ఒకసారి మనం చూసినప్పుడు వాక్యానుసారంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్రైస్తవులు ఎందుకు అంటారు అని అంటే క్రీస్తును కలిగిన వారమైనాము గనక. ఒకటి, క్రీస్తును నమ్ముకున్నాము గనక మనం క్రైస్తవులమయ్యాము. క్రీస్తును నమ్ముకోకపోతే మనం క్రైస్తవులము కాలేము. కనుక మనం అందరం క్రైస్తవులు. అయితే విషయం ఏంటంటే క్రైస్తవులు లోకములో ఎలా ఉన్నారు? రైట్? క్రైస్తవులు లోకములో ఎలా ఉన్నారు? లోకంలో ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు? లోకంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? లోకంలో మనం ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి మనము నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితము కలిగి మనము జీవిస్తున్నామా అనేది ప్రశ్న. దేవుని వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే లోకంలో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలి అని అంటే ఒక ముత్యం వలె ఉండాలి. ఏది అంటుకోకుండా, నువ్వు ఏది అంటించుకోకుండా ఉండాలి అనేది ముఖ్యం. మనల్ని చాలా మంది గ్రహిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనల్ని దేవుని బిడ్డలు అని అంటారు, వీరు దేవుని నమ్ముకున్న వారు అని అంటారు. అయితే అలాంటి క్రైస్తవులు నిజంగా ఎలా జీవిస్తున్నారు? లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారా? లోకానికి వేరై జీవిస్తూ ఉన్నారా? లోకంలోనే ఉండి దేవునికి ప్రత్యేకమైన వారిగా ఉండి బ్రతుకుతూ ఉన్నారా అనేదే ప్రశ్న. సో ఈ లోకంలో క్రీస్తు ఇతరులకి ఎలా తెలుస్తాడు? నువ్వు సువార్త ప్రకటించకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా, బోధించకుండా క్రీస్తును మనం ఎలా చూపించగలము అంటే మన యొక్క క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనం అలాంటి జీవితము కలిగిన వారమై జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఎలాంటి జీవితము? క్రైస్తవ విశ్వాస జీవితము కలిగి మనము జీవించాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. హల్లెలూయా. మరి మనం అలాంటి జీవితం జీవిస్తున్నామా? లోకంలో ఉన్నటువంటి అన్యులు మనల్ని చూసినప్పుడు వీళ్ళు కూడా మన వంటి వారే, వీళ్ళు కూడా మనలాంటి వారే, వీళ్ళు కూడా మనం ఎలా ఉన్నామో అలానే ఉన్నారు తప్ప వీళ్ళు క్రైస్తవులుగా లేరు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మన గురించి అనేది ఈరోజు నువ్వు, నేను, లోకంలో ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకొని పరిశోధించుకొని జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాం. సో అలాంటి క్రైస్తవ జీవితం మనలో లేకపోతే మనం ఎలా జీవిస్తాం? వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏమంటారు ఇక్కడ? ఒక క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ఒక క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఒక క్రైస్తవుడు లోకానికి ఏమైనాడు? మార్గమై ఉన్నాడు. ఒక క్రైస్తవుడు
ఈ లోకానికి దీపమై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. వెలిగించువాని వలె, మార్గము చూపించువాని వలె ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనము లోకాన్ని శాసించే వారమై ఉన్నాం. దేని ద్వారా? మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా. మనం భయపెట్టాల్సిన అవసరం లేదు, మనం తిట్టాల్సిన అవసరం లేదు, మనం వారిని ఏ రకంగా వారిని హెచ్చరించాల్సిన అవసరం లేదు, లేక గద్దించాల్సిన అవసరం లేదు. ఎలా శాసించగలవు అని అంటే, నువ్వు జీవిస్తున్న జీవితమే వారికి శాసనంగా మారిపోవాలి. ఆమేన్. ఎలా ఉండాలంట? మన జీవితమే ఒక శాసనంగా వారికి ఉండాలి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, లేక వారిని ఒక మాట మనం అనకూడదు. అంటే దేవుడు వారి పక్షాన ఉండి వ్యాజ్యమాడతాడు, లేక వారి పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు, వారి పక్షాన ఉండి దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనే విధంగా నీ ప్రార్థన జీవితం, నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇది క్రైస్తవుల యొక్క జీవితం. ఈ జీవితము జీవించేవాడు అధికారము కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? అధికారము కలిగి ఉంటాడు. ఆ అధికారము కలిగిన వారి జీవితము మనము జీవించాలి తప్ప ఎవరిని బెదిరించాల్సిన అవసరము లేనే లేదు అని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. చూద్దాం, ఒక చక్కటి మాట మనం చూద్దాం ఈరోజు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం చదవాలని నేను మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 14 verse 8. మా బిడ్డగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నా. అయ్యా, నీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడి మమ్మల్ని ప్రభా సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగుపరచమని వేడుకుంటూ ఉన్నాం. అట్టి కార్యములు మీరు జరిగించి మీ నామములకు మహిమ ఘనత ప్రభావితంగా చేసుకోమని, ప్రభుని పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించమని, నీ పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిగించమని, మీ నామములకు మహిమ ఘనత ప్రభావితంగా చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకు ఇచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దైవజనమా, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మన యందు ఆనందించాడు. దేవుడు మన యందు ఆనందించాడు. దేవుడు మన యందు ఎలా ఆనందించగలడు? ప్రశ్న ఏంటంటే, దేవుడు మన యందు ఎలాగా ఆనందించగలడు? దేవుడు ఎలా మన యందు పరచగలడు అని చూస్తే, సంతోషంగా ఉండగలడు మన యందు. నిజంగా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు దేవుడు మన యందు సంతోషంగా ఉంటాడు, లేక ఎప్పుడు దేవుడు మనల్ని మనం సంతోషపరుస్తాడు, ఎప్పుడు మన యందు దేవుడు ఆనందం కలిగి ఉంటాడు? తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కొనిస్తే పిల్లలు సంతోషపడతారు. అలాగే పిల్లలు ప్రయోజకులు అవుతే, ప్రతి క్లాస్లో ఫస్ట్ వస్తే, బాగా చదివితే వాళ్ళు ఆనందిస్తారు. పెద్దలకు, తల్లిదండ్రులకి, పెద్దలకంటే చుట్టాల్లో, బంధువుల్లో, చుట్టుపక్కల వాళ్ళందరూ పెద్దోళ్ళే. ఆ పెద్దలకు అందరూ కూడా ఆమోదయోగ్యంగా, తలలో నాలుకలాగా వినయము, విధేయత కలిగి, భయము, భక్తి కలిగి, లోబడే స్వభావము కలిగి, చెప్పిన మాట వినేటువంటి వారిగా ఉంటే మీ పిల్లలండి ఎంత మంచివారండి. నిజంగా అలాంటి పిల్లలు మేము ఎప్పుడు చూడలేదండి. మా పిల్లలు ఉన్నారు, ఎందుకో పనికిరారు,
అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులకి గర్వకారణంగా ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. మీ పిల్లలండి మేము కనబడగానే అన్యులైతే నమస్తే అంటారు, వేరే చదువుల పిల్లలు అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు, లేకపోతే క్రైస్తవులు అయితే ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఇలాగా మర్యాదపూర్వకంగా ఉంటారండి. ఏదో చెప్తే కూడా వింటారండి, పిలిస్తే పలుకుతారండి మీ పిల్లలు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. అలాగనే దేవుడు మన యందు ఆనందించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది రోజున నువ్వు దేవుణ్ణి ఆనందింప చెయ్యాలి, నీ పట్ల దేవుడు సంతోషించాలి, నీ పట్ల దేవుడు ఆనందించాలి అని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. మన ద్వారా ఇతరులు మేలు పొందుకోవాలి, దేవుడు కూడా మేలు పొందుకోవాలి అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. సంతోషము, ఆనందము, మేలు అనేవి అన్ని కూడా ఒకే పదాలు, వేరే వేరే పదాలు అయినప్పటికీ అర్థం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ గా ఉంటుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం చెప్తుంది రోజున నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట, దేవుని ఆనందింప చేసే బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. ఒక క్రైస్తవుడు మాత్రమే దేవుని ఆనందింప చేయగలడు. ఒక నిజమైన క్రైస్తవుడు మాత్రమే దేవుని ఆనందింప చేయగలడు. నీ పిల్లల విషయంలో ఇందాక నేను చెప్పినట్టు ఎలాగైతే అందరూ మెచ్చుకుంటూ ఉన్నారో నీవు కూడా ఈ లోకంలో ఉన్నావు. ఆ లోకంలో ఉన్న నీవు అందరి పట్ల అదే ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే అందరు నీ విషయంలో ఆనందిస్తారు, అందరు నీ విషయంలో మెచ్చుకుంటారు, అందరు నీ విషయంలో ప్రేమ దేవుళ్ళరా గొప్పగా చెప్పుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. నీ పక్కన ఎవరున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలాంటి వారు ఉన్నారు అనేది ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు దేవుడి పట్ల ఆనందం కలగజేస్తున్నావా లేవా, సంతోషపరుస్తున్నావా లేవా, ఆయన నామానికి మహిమను తీసుకుని వస్తున్నావా లేవా అనేదే ప్రాముఖ్యమైనటువంటి విషయముగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని పట్ల ఆనందం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆనందం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ ఆనందాన్ని నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 2000 ఆ కాలంలో నేను చెప్తున్నాను, పరిచయం చేస్తున్నటువంటి కాలంలో వసమత్పేటలో ఒక కుటుంబం వచ్చింది. ఇట్లాగే కొత్తగా వస్తుంది, కొత్తగా రక్షణ పొందినారు, ఒక 5-6 సంవత్సరాలు అవుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంటే ఒక వ్యక్తి వచ్చిన అతను బ్రదర్ వచ్చిన అతను మాట్లాడినాడు. ఏమనంటే, అన్నా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ నా జీవితంలో ఏ గొప్ప కార్యము, ఏ ఒక్క మేలు జరగలేదు అని అన్నాడు. అని బాధపడ్డాడు. నాలో ఏమైనా, నేను దేవుడు ఏమైనా బలము లేనివాడా లేకపోతే నేనే శక్తి లేనివాడిగా ఉంటూ ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు. నాలో భక్తి ఏమైనా తక్కువగా ఉందా, నాలో భక్తి తక్కువ ఉందా, దేవుడిలో బలం తక్కువ ఉందా, నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో ఏం మేలు జరగలేదు, నేను చాలా బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నిరాశలో ఉన్నాను అని చెప్పి ఆ వ్యక్తి, ఆ బ్రదర్ నాతో మాట్లాడినాడు. అప్పుడు నేను అన్నాను, సరే అయ్యా ప్రార్థన చేద్దాం, ఎందుకు మీరు బాధపడుతున్నారు, అందరి జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు అని చెప్పి ఆయనతో నేను మాట్లాడి ఆయన ప్రార్థన చేసి, కుటుంబానికి ప్రార్థన చేసి పంపించిన తర్వాత కొంతకాలానికి అదే ప్రాంతంలో ఆ యొక్క తన ఏ కాలనీలో అయితే ఉంటున్నాడో అక్కడ మీటింగ్ జరిగినాక అయ్యో పాపం మనకు బ్రదర్ వచ్చి బాధపడుతున్నాడు కదా, వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం అనేసి నేను వెళ్ళి అక్కడ ఆ కుటుంబాన్ని దర్శిద్దామని వెళ్ళేసరికల్లా పెద్ద సౌండ్తో టీవీ మోగుతూ ఉంది. ఆ సినిమాను చూస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, లోపల డాన్స్ చేస్తూ ఉంది టీవీ. ప్రేమదేవ చక్కటి సినిమా చూస్తూ ఉన్నారు. నేను కాసేపు నిలబడ్డాను, చూశాను. అలా చూసినప్పుడు నా బండి ఆ యొక్క అనుకోకుండా నా చేయి తగిలి హారన్ మోగింది. నా హారన్ కొంచెం వేరేగా ఉండేటప్పుడు
ఇప్పుడు కారులో వచ్చే సౌండ్ ఎలాగ ఉంటుందో అలా ఉండేది నా వెహికల్కి యమహా ఉన్నప్పుడు. ఆ కారు తగిలేసరికల్లా పిల్లోడు ఏం చేశాడు, కిటికీలో నుంచి చూడ అమ్మా అన్న వచ్చాడు అని కథం అయిపోయింది. అంతే. ఎప్పుడు మోకాలు నొప్పులు, నడుము నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి అని ఇప్పుడు చెప్పేదాన్ని. అయితే ఎంత అంత మోకాలు నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు, నడుము నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. చటుక్కున లేచి లేడి పిల్లలాగా లేచి టీవీ బంద్ చేసి నేను లోపలికి వెళ్ళి సరాసరి టీవీ దగ్గర పోయి కూర్చున్నా. నార్మల్గా కూర్చున్నా, అక్కడ అంతే ఉంది టీవీ, ఇక్కడ ఉంది రూమే కదా. కూర్చున్నా, చూస్తే ఆ టీవీ దగ్గర అక్కడ టేబుల్ లైట్గా షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్ పైన అన్ని DVD సీడీలు ఉన్నాయి, సినిమా సీడీలు ఉన్నాయి. అక్కడ అన్ని సినిమా సీడీలు కనీసం ఒక 20-30 సీడీలు ఉంటుండొచ్చు. అట్లాగే పెట్టారు. నేను సడన్గా వస్తాను, వాళ్ళకి తెలియదు. వస్తే అన్ని లోపల పడేసేవాళ్ళు. సడన్గా వెళ్ళా, టీవీ అయితే ఆఫ్ చేశారు, సీడీలు మర్చిపోయారు పాపం. అప్పుడు ఆయనతో నేను మాట్లాడాను. ఈ విషయాన్ని అన్నీ మాట్లాడిన తర్వాత, అయ్యా నువ్వు అడిగిన ప్రశ్న, నాలో భక్తి తక్కువైందా, దేవుళ్ళో బలం తక్కువ అన్న ప్రశ్న నేను కూడా చాలాసార్లు వేసుకొని ప్రార్థన నీ గురించి చేస్తా ఉన్నా. ఆ రోజునే నీకు జవాబు ఇవ్వలేకపోయా. ఈ రోజు నీకు ఖచ్చితంగా నేను జవాబిస్తా. ఈ రోజు నీలో భక్తి తక్కువైంది. నీలో తక్కువైంది, నీలో భక్తి తక్కువైంది. నీలో భక్తి లేదు కనుకనే నీ జీవితంలో మేలు జరగలేదు. అందుకే దేవుడి కార్యాలను చూడలేకపోయావు అని చెప్పి గట్టిగా బలంగా అధికారంతో మాట్లాడినప్పుడు దెబ్బకు ఆయన మోకాళ్ళ పైన పడి భార్యలో మోకాళ్ళ పైన వేసి ఆ సీట్లన్నీ తీసుకొని వెళ్ళి నా ముందర విరగొట్టి కాల్చేశాను. చాలా తప్పు పని చేశానయ్యా. నేను దేవుడిని నిందించాను, నిన్ను కూడా నేను నిందించాను, అవమానపరచడానికి ప్రయత్నం చేశాను. నాలో తప్పు పెట్టుకొని, నాలో లోపం పెట్టుకునేసి నేను నిన్ను తొలగాడినానయ్యా, నన్ను క్షమించండి. దేవుడు నన్ను క్షమించేలాగా నా గురించి ప్రార్థన చేయమని ఆ ఇద్దరు మగపిల్లలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేయించుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేయించుకున్నాక నెక్స్ట్ సండే నుంచి రెగ్యులర్గా గుడికి రావడం మొదలుపెట్టినారు. నెక్స్ట్ సండే నుంచి రెగ్యులర్గా ప్రార్థనలో పాల్గొనడం మొదలుపెట్టినారు. ప్రతి మీటింగ్లో కనపడడం మొదలుపెట్టినారు. ఒక 4 సంవత్సరాల తర్వాత జరిగిన విషయం అంటే, ప్రేమ బిడ్డలారా, ఆ ఇద్దరు కుమారులను తీసుకొని వచ్చాం. సంతోషంగా వచ్చి అయ్యా నా పిల్లలిద్దరు కూడా బీటెక్ పాస్ అయ్యారు, ఇదిగో ఉద్యోగాలు వచ్చాయి, ఇదిగో స్వీట్ బాక్స్ అని ఇచ్చి సంఘంలోనే సాక్ష్యం చెప్పి ఒకడికి 40,000 ఒకడికి 50,000 అని చెప్పి ఆయన సంతోషంగా గర్వంగా సాక్ష్యం చెప్పాడు దేవుని సన్నిధిలో. నీ భక్తి ఎలా ఉంది? ప్రేమ దేవుడిగా చాలాసార్లు నా జీవితంలో మేలు జరగట్లేదు, నా జీవితంలో అద్భుతము జరగట్లేదు, నా జీవితంలో మార్గం జరగట్లేదు, నా జీవితంలో నేను మేలు చూడలేకపోతూ ఉన్నాననేసి ఈ రోజున ప్రేమ దేవుడిగా నిజంగా ఎంత భయంకరం. మనలో లోపం పెట్టుకునేసి, మనలో పాపం పెట్టుకునేసి, మనలో దేవుడికి వ్యతిరేకమైన క్రియలు పెట్టుకునేసి, మనలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు జీవితం పెట్టుకునేసి దేవుడికి దూరంగా జీవిస్తూ, దేవుడికి దూరంగా బ్రతుకుతూ, దేవుడికి అయిష్టంగా జీవిస్తూ ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? నాలో భక్తి తక్కువైందా, లేకపోతే దేవుడిలోనే బలం తక్కువైందా, లేక దేవుడిలోనే శక్తి లేకుండా ఉన్నాడా, దేవుడి శక్తిహీనుడా, బలహీనుడా అని ప్రశ్న వేస్తూ ఉంటున్నాం. దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు నా జీవితంలో, నా కుటుంబంలో మేలు జరగట్లేదు అనేటువంటి భయంకరమైనటువంటి నిందలు మనం ఈ రోజున మోపుతూ ఉంటూ ఉన్నాం. మనం ఏం చేయాలంట? మనల్ని మనం పరిశీలించుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్ హౌ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు బాప్తిసము తీసుకున్నావు, నువ్వు మారుమనసు పొందినావు, నువ్వు రక్షణ పొందినావు. ఉదయకాలం లేచిన వెంటనే మొదటిగా చూడాల్సింది దేవుని ముఖాన్ని. యు హావ్ టు సీ ద ఫేస్ ఆఫ్ గాడ్. లేచిన వెంటనే నువ్వు మొదటిగా బైబిల్ ఎక్కడ వెళ్ళాలి? నీ బెత్త ప్రక్కనే ఉండాలి. ఏదో వస్తుందని కాదు, లేచిన వెంటనే బైబిల్ తీసి చదవడానికి, నీ ముఖాన్ని దేవుడికి చూపించడానికి, నువ్వు నీ ముఖాన్ని దేవుడికి చూపించడానికి బైబిల్ని పక్కన పెట్టుకొని పడుకో. ఏదో వస్తున్నాను, ఏదో కళ్ళు పడుతున్నాయని కాదు, దానికోసం కాదు. ఉదయకాలం లేచిన వెంటనే లేదా దేవుడితో ఏదైనా విషయం మాట్లాడితే, కళ్ళలో మాట్లాడితే వెంటనే బైబిల్ తీసి చదవడానికి నీ బైబిల్ పక్కనే ఉండాలి, నీ మెత్త
ఆత్మీయ జీవితం. ఎక్కడ జీవిస్తున్నావు? లోకంలో జీవిస్తూ ఉన్నావు. లోకంలో జీవిస్తున్న నీవు నీ క్రైస్తవ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ఉండడానికి ఉండే విధంగా, దేవుడిని యందు ఆనందించే విధంగా, దేవుడిని యందు సంతోషించే విధంగా ప్రేమ దేవుడి వాక్యం శ్రమిస్తుంది. ప్రియ దైవజనమా, వాక్యం అంటుంది, ఇది సూటిగా మాట్లాడుతుంది. ఇక్కడ నువ్వు ఎలాంటి జీవితము జీవిస్తూ, ఎలాంటి బ్రతుకును, ఎలాంటి వారి మధ్యలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులను ఉన్నావో ఆ వారి మధ్యలోనే, ఆ స్థితిలోనే నువ్వు దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డగా, దేవుని ఆనందింపచేసే విధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోని దేవుణ్ణి ఆనందింపచేసే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కష్టాలు ఎంతమందికి ఉన్నాయి? లేవా? ఉంటే లేపాలి. అందరికి ఉన్నాయి అనేది కాదు ముఖ్యం. ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి? లేవా? లేవు. హల్లెలూయా. కష్టాలు అందరికి ఉన్నాయి కదా? ఉన్నాయి కదా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా ఉంటాయి కష్టాలు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మన కష్టాలు మన కష్టాలు. అంతే కదా? పీత కష్టాలు పీతకి కదా, మన కష్టాలు మనవి. సో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. అయితే కష్టంలో నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ శ్రమలోనే, నీ బాధలోనే, నీ వేదనలోనే గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని మహిమపరిచే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యం ఈరోజు నేను హెచ్చరిక చేస్తాను. యోబు గారి జీవితంలో ఏ తప్పు చేయలేదు కదా. మనం అనుకుంటూ ఉంటాం ఇంతక ఒక్కొక్కసారి నేను ఏ తప్పు చేశాను కదా, నేను ఏం పాపం చేసి. ఇందాక ఆ బ్రదర్ ఏమన్నాడు? బ్రదర్ ఏమన్నాడు? నాలో భక్తి తక్కువైందా, దేవుడు బలహీన అయిపోయాడా అని అడుగుతూ ఉన్నాడు.
దేవుడు బలహీనుడు కాదండి, నువ్వే బలహీనుడవి, నువ్వే భక్తి లేనివాడి. కానీ వాక్యం అంటుంది, అయినా యోబు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అన్ని కోల్పోయినా, అంత పోగొట్టుకున్నా దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, ఎలా ఉంది రోజున? నిజంగా దేవుడు ఆనందింపచేసేదిగా ఉందా, లేకపోతే నువ్వే ఆనందంగా లేవా? అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటిగా చూడాల్సింది నీ పరిస్థితిని కాదు, దేవుడి నామని మహిమపరిచే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. వన్స్ యు ఆర్ రిపెంటెడ్, వన్స్ యు గాట్ సేవ్డ్, వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, యు హావ్ టు సాటిస్ఫై యువర్ గాడ్. యు షుడ్ నాట్ థింక్ అబౌట్ దిస్ వరల్డ్. ఈ లోకం గురించి కాదు ఆలోచించాల్సింది, దేవుడి గురించి ఆలోచించాలి. నువ్వెంత అనారోగ్యంగా ఉన్నా, నువ్వెంత బాధలో ఉన్నా, నువ్వెంత బలహీనంగా ఉన్నా, నువ్వెంత కష్టంలో ఉన్నా, నువ్వెంత జ్వరంలో ఉన్నా, నువ్వు నీ యొక్క దేవుడిని మహిమపరిచే బిడ్డగా ఉండాలి. అది దేవుడి దగ్గర చూస్తూ ఉంటాడు. నువ్వు బాగుండి దేవుని దగ్గర రావడం గొప్ప విషయం కాదు, నువ్వు బాగా లేకుండా ఉండి దేవుని దగ్గరికి వచ్చేది గొప్ప విషయం. అక్కడ దేవుడిని చూస్తూ ఉన్నాడు. హి ఈస్ టెస్టింగ్ యు. విల్ యు కమ్ టు ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ నాట్? దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రేమ దేవుని బిడ్డలారా అని అంటాడు, ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టంలో నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి దేవుడిని అని అంటే, అయ్యా ఈ పరిస్థితి నేను జయించలేకపోవచ్చు, నాకు శక్తిహీనుండి నేను, నాకు శక్తి చాలదయ్యా, నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి, నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు అయ్యా నాకు సంతోషం, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం, నువ్వు నాతో ఉంటే నాకు బలం, కాబట్టి నువ్వు నాతో ఉండు, అంతకంటే నాకు ఇంకా ఎక్కువేమీ అవసరం లేదు. నేను ఈ పరిస్థితిని ప్రభువా నేను జయించకపోయినా నువ్వు నాతో ఉన్నామన్నటువంటి విశ్వాసం నాకు కలగచ్చి, అంతకు మించి నేను ఏమి కోరుకోవట్లేదు ప్రభువా, నువ్వు నాకు కావాలని దేవుణ్ణి అడగటమే నువ్వు చేయాల్సినటువంటి పనిగా వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆమేన్. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మనం మేలు చేస్తేనే చాలా సార్లు మనం ఏం చేస్తాము, మేలు కలిగితేనే దేవుణ్ణి ప్రేమిస్తాం, మేలు కలిగితేనే దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం, అంతే కదా? ఏదైనా అద్భుతం జరిగితే దేవుణ్ణి ఎంత పొగుడుతామో చెప్పకూడదు. హల్లెలూయా. ఒక మనిషి మనల్ని పొగిడినాడు అనుకోండి, ఏ విషయంలోనైనా పొగిడినాడు అనుకోండి, పొగిడినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంత సంతోషపడతామో. అదే వ్యక్తి మనల్ని ఎప్పుడైనా దూషించాడు అనుకోండి, తిట్టాడు అనుకోండి, మనం ఏమైపోతాము, నీరు గారిపోతాం. ఎందుకనంటే నన్ను తిట్టారు, లేకపోతే నన్ను దూషించారు, నన్ను తక్కువ చేసి మాట్లాడారు అని ఆ బాధ మనల్ని కొన్ని రోజులు బాధిస్తూ వేధిస్తూ ఉంటుంది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, పొగడ్తలకి పొంగిపోవద్దు, లేకపోతే తిట్లకి లేకపోతే హెచ్చరికలకి కృంగిపోవద్దు, నువ్వు స్ట్రైట్ గా నిలబడాలి. ఎలా ఉండాలి? స్ట్రైట్ గా నిలబడాలి. అది దేవుడు కోరుతూ ఉంటాడు. అద్భుతం జరిగినప్పుడు పొంగిపోవడము, లేకపోతే ఏదైనా జరగకూడని సంగతి జరిగిపోవడము, కృంగిపోవడము కాదు. ప్రేమ దేవుడు క్రైస్తవ విశ్వాస జీవితం ఎప్పటికీ ఒకేలాగా స్ట్రైట్ గా నిటారుగా నిలబడేది అన్న సంగతిని నీవు గ్రహించాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన ముఖాన్ని ఏం చేస్తాము, వేలాడ తీసి ఇటు అటు ఊపుతాము, నీరసంగా పెట్టుకుంటాం, కృంగిపోయినట్టు పెట్టుకుంటాం, బాధతో పెట్టుకుంటాం. మనల్ని అడుగుతారు ఏమైంది అని. అడిగే విధంగా చాలా మంది పెడుతూ ఉంటారు. అలా అడిగే విధంగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆదరించు
హల్లెలూయా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును, దేవుడిని సిద్ధం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు. నువ్వు కష్టంలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, సమస్యలో, నిందలో, అవమానంలో, శ్రమలో ఉన్నావా? ఇంట్లో పరిస్థితులు బాగలేవా? జీవితంలో పరిస్థితులు బాగలేవా? శరీరంలో పరిస్థితులు బాగలేవా? ఏది ఏమైనప్పటికీ నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆనందంగా ఉండడానికి ఒకే ఒక్క విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండటమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన అందుకే దేవుడు వాక్యం అంటే వచ్చిన నువ్వు ఆనందంగా ఉండాలి. దేవుడు ఎట్లా నువ్వు ఆనందపరచాలనే నువ్వు ఆ విషయాన్ని. మనకు మేలు జరిగినప్పుడు కోసం కాదు, మేలు జరిగితేనే దేవుడు కాదు మనకి. మేలు జరగకపోయినా ఆయన నీ దేవుడై ఉన్నాడు. మేలు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుడికి అద్భుతమైనటువంటి మనస్సాక్షి కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, నమ్మకమైన బిడ్డగా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడాలి. హల్లెలూయా. ఒక రాజు, ఒక మంత్రి, కొంతమంది భటులు కలిసి అడవి మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అందరు మంత్రితో రాజు మాట్లాడుతున్నాడు. మంత్రి రాజుతో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ రాజ్యం గురించి వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకి కొన్ని డబ్బుల శబ్దం వినపడ్డాయి. వినపడిన వెంటనే వాళ్ళు భయపడ్డారు. ఏంటి డబ్బుల శబ్దం అని చూస్తే అడవి నుంచి వెళ్తున్నారు. ప్రేమ జరిగిన విషయం ఏంటంటే అడవి మనుషులు ఉంటారు. ఆ డబ్బుల శబ్దం వాళ్ళదే. ఆ డబ్బుల శబ్దం వినగానే బట్టలందరూ పారిపోయినారు. ఎందుకంటే మ్యానికెట్స్ కాబట్టి, మనుషులని తినేస్తారు కాబట్టి భయపడిపోయినారు. చాలా అందరూ పారిపోయి దాక్కున్నారు. అయితే దానికి ముందు జరిగిన విషయం ఏంటంటే ఈ రాజుగారు మంత్రి గారు అంతా అందరూ వెళ్తున్నటువంటి సమయంలో ఆయనకి ఒక అవసరం వచ్చి, అది ఒక వాళ్ళు వంట చేసుకొని తినడానికి కోసం అని చెప్పి చేస్తే రాజుగారు కూడా వచ్చి నేను కూడా కట్ చేస్తాను వచ్చి ఆయన ఊపులాట వచ్చాడు. కట్ చేస్తున్నటువంటి సమయంలో అలవాటు లేదు కదా ఆయనకి కట్టలు కట్ చేయడం అవసరం వచ్చిన అలవాటు లేకపోయేసరికల్లా ఆ కత్తితో కట్ చేస్తూ ఉన్న సమయంలో ఆయన బొటన వేలు పాపం షార్ప్గా ఉంటే అప్పటి కాలంలో పెద్ద కొట్టే కత్తులు కొడుతూ ఉన్నాడు. తక్కువ బొటన వేలు తెగి పడిపోయేసరికల్లా మంత్రి గారు అన్నారు, అయ్యో నా వేలు తెగిపోయిన రాజుగారు అంటే, రాజుగారు ఏం భయపడద్దు, ఇది నీ మేలు కోసమే అన్నాడు. ఏరా మంత్రిగా, నా వేలు తెగిపోతే నీకు మేలులాగా ఉందా? మేలే అంటావా? మీరు తీసుకెళ్ళి ఎక్కడ బాగా ఎక్కడ చూసిన బాగా పడేయండి మీరు అన్నాడు. చూస్తే ఇక్కడ బాగా ఏం కనపడకపోయినంత లోయ కనపడి లోయలో పడేస్తారు. పడేసిన తర్వాత ఇప్పుడు బాగుందా అన్నాడు. అయ్యా ఇది నా మేలు కొరకే అన్నాడు మంత్రి గారు. మళ్ళా ఏమన్నాడు చెప్పండి? నన్ను గోతులో పడేశారయ్యా, నా మేలు కోసమే, రాజా చిరకాలం జీవించును గాక అన్నాడు. ఈ డబ్బుల శబ్దం వినబడింది. అదే టైంలో ఈ డబ్బుల శబ్దం అందరూ వారిపోయి ఈయన చెట్టెక్కుతూ ఉన్నారు. అప్పటికే చెట్టెక్కుతున్నటువంటి వ్యక్తిని చూశారు. వాళ్ళు పట్టుకొని ఆయన చేతులు కట్టేసేసేసి, అప్పటికి కట్టారు, బలతో కట్టారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్ళినాక ఈ అడవి మనుషులు కూడా ఒక రాజు ఉంటాడు కదా,
ఇంకో నాయకుడు ఎవరో ఉంటారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన వచ్చి ఏం చేసి నరబలి ఇస్తే వాళ్ళ గుడానికి మంచిదని వాళ్ళ విశ్వాసం, అడవి మనుషుల విశ్వాసం. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందని ఒకసారి గమనిస్తే ఆ అడవి నాయకుడు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాసన చూస్తూ ఉన్నాడు. ఆయన అదేం నిధులు మనకు కానీ ఆయన వాసన చూస్తూ ఉన్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. ఒక బలి అర్పించాలి అని అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి, పరిపూర్ణుడై ఉండాలి. తీరా చూస్తే కట్టు ఉంది, ఏదో కట్టును తీసేస్తే వేలు లేదు అక్కడ. అప్పుడు అడవి నాయకుడు అన్నాడు, రే బలి అర్పించేటప్పుడు అవిటి వారిని మనము దేవుడికి బలి అర్పించకూడదురా, అది భయంకరమైనటువంటి శాపం మనకి, వీళ్ళు వదిలేయండి అని చెప్పారు. అప్పుడు రాజుకు అర్థమైంది. ఏమర్థమైంది? వేలు తెగడము మేలే, హల్లెలూయా. వేలు తెగడం ఏమైంది? మేలే, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాజుగారు పరిగెత్తుకొని వచ్చేసిన తర్వాత గోతి కాడికి వెళ్ళాడు. మంత్రి గారు కాస్త ప్రేమయ్యాడు. మంత్రి గారు ఉన్నారా అంట, ఉన్నానయ్యా. ఏమైందంటే నన్ను ఇట్లా తీసుకుపోయారు, నన్ను వదిలిపెట్టారు, నాకు వేయలేదని చెప్పేసి వదిలేశారు. నిజంగా నాకు మేలే కలిగింది అన్నారు. అయ్యా నాకు కూడా మేలే కలిగింది అన్నాడు మంత్రి. మళ్ళీ ఒకసారి, రే నువ్వు లోపల ఉన్నావు, గోతులో ఉన్నావు, నీకెట్లా మేలురా అంటే, ఒకవేళ నేను బయట ఉంటే నన్ను ఎత్తుకొని పోయేవాళ్ళు కదా, అందుకు నాకు మేలు కలిగింది అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను బయట ఉంటే నన్ను ఎత్తుకొని పోయేవాళ్ళు, నన్ను బలి అర్పించేవాళ్ళు కాబట్టి నాకు మేలు కలిగింది. రాజుగారికి మేలు కలిగింది, మంత్రి గారికి కూడా మేలు కలిగింది. అడవి మనుషులు వాగ్దారణ వాళ్ళు వెళ్ళిపోయారు, వీరి దారిన వీళ్ళు మన రాజ్యానికి వచ్చేసారు. హల్లెలూయా. కష్టంలో కూడా నీకు మేలే దాగి ఉంది. అందుకంటే నీకు మేలే కలుగుతుంది కానీ కీడంత మాత్రము కలగదని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథంలో. ఆయన అంటాడు, నీకు మేలే కలుగును, కీడంత మాత్రము కలగదు అంటున్నాడు. అనగా నీకు అపాయం ఎంత మాత్రం కలగదు, కష్టం ఎంత మాత్రం నీకు కలగదు. నీకు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ దేవుని నువ్వు ఎన్నటికీ నువ్వు విడిచిపెట్టకూడదు. నీకు ఏది జరిగినా నీకు మేలే అనుకో. నువ్వు ఏమనుకోవాలి? నువ్వు మేలే అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మేలు అనుకుంటావో నీకు అది మేలే కలుగుతుంది, మేలే జరుగుతుంది. అంతేగాని తొందరపాటు వల్ల నువ్వు అనవసరంగా ఎవరిని కూడా నువ్వు నిందించడానికి నీకు అధికారము లేదు. హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని అందుకే వాక్యం శ్రమిస్తా ఉంది, వాక్యం మాత్రం మాట్లాడుతూ ఉంది. మన జీవితంలో ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి, దేవుణ్ణి కూడా మనం ఆనందింప చేయాలని వాక్యము ద్వారా ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. ఇర్మియా రాసిన గ్రంథం చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం మనం చదువుదాం. Jeremiah chapter 9 verse 23 verse 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టియు అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబడను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచూ ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట కదండి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు, దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? నీకున్న డబ్బును బట్ట, ఆస్తిని బట్ట, పొలాలను బట్ట, ఇళ్లను బట్ట, కార్లను బట్ట, బైకులను బట్ట, ఉద్యోగాన్ని బట్ట, లేక నీ జీతాన్ని బట్ట, లేక నీకున్న అందాన్ని బట్ట, లేక నీకున్న జ్ఞానము బట్టి, దేన్ని బట్టి నువ్వు ఈ రోజున గర్విస్తున్నావు, అతిశయిస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. అందుకే కిందకు మాట్లాడాడు ఆయన. ఏమంటున్నాడు? నువ్వు దేన్ని బట్టి అతిశయించాలో తెలుసా? దేవుడు తాను చూపిస్తున్న కృపను బట్టి నువ్వు అతిశయించాలి.
బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ యూ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం అంటే, నువ్వు దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుడు తాను భూమి మీద కృప చూపిస్తూ ఉన్న దాన్ని బట్టి తప్ప మరి దేన్ని బట్టి నువ్వు అతిశయించడానికి నీకు అధికారం లేదు. నీ జ్ఞానము, నీ తెలివి, నీ బుద్ధి, నీ అందం, నీ చందం, నీ గంధం, ఆమేన్, హల్లెలూయా కదా, లేకపోతే నీకున్న పెద్ద కళ్ళను బట్టి ఇటువంటి బాగా తిప్పుతావు, దాన్ని బట్టి నీ కాకుండా పెద్ద కళ్ళు మరి తెల్లగా ఉన్నాయి, మరి అవి ఇటువంటి తిప్పుతా ఉంటే పెద్ద అందంగా లేవు అంటారు కదా. కాదు 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 కాదు, పెద్ద జడ కాదు 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 కాదు, హైట్ అబ్బాయి 6 feet. హల్లెలూయా హల్లెలూయా, హ్యాండ్సమ్ కాదు కాదు, దేన్ని బట్టి కాదు. నువ్వే ఎలా ఉన్నా, నీకు ఎంత ఉన్నా, ఏమున్నా, నువ్వు చనిపోతే ఏమి నీతో రావు. వస్తాయి. ఇప్పుడు నేను చనిపోతే ఈ నా శరీరం కూడా పైకి పోదు. ఎక్కడ పోతుంది? ఇది ఫస్ట్ పెట్టెలోకి పోతుంది. ఫస్ట్ ఎక్కడ పోతుంది? ఏ పెట్టె? సమాధి పెట్టె. ఆ పెట్టెలో నుంచి నాకు మెత్త కూడా వేస్తాడు, తల కింద మెత్త కూడా వేస్తాడు. చనిపోయినాక మెత్త ఉంటే ఎందుకు, మెత్త లేకపోతే ఏంది, అయినా మెత్త వేస్తాడు. హల్లెలూయా. కొన్ని కాస్ట్లీ ఉంటాయి. 1 crore సమాధి పెట్టు తెలుసా? ఉందని సంగతి మీకు తెలుసా? ఐడియా ఉంది? ఫారిన్ కంట్రీస్ లో 1 కోటి రూపాయల బాక్స్ ఉంది, సెమెట్రీ బాక్స్ అంటారు. 1 కోటి రూపాయలు అందులో పాతేస్తారు. కోటీశ్వరుని 1 కోటి రూపాయలు పెట్టుకొని 1 కోటి రూపాయలు పెట్టెలో దాచి పెట్టి ఆయన పాతేస్తారు. కానీ ఆయన పోయాడు పైకి, ఆయన కూడా పోలే. ఆయన దగ్గర ఆస్తి పోయిందా? అది పోలే. బంగారం పోయిందా? అది పోలే. చెక్స్ ఉన్నాయి, పోయినాయా? డ్రాప్స్ ఉన్నాయి, అవి పోయినాయా? ఏమీ పోలేదు. ఆయన దగ్గర డైమండ్ రింగ్స్ పోయాయా? పోలేదు. ఆయన దగ్గర ఎంత సంపద ఉందో ఆయనకే తెలియదు. ఆ సంపద మొత్తం ఒక్కొక్కరికి వదిలిపెట్టేశాడు. ఆయన మాత్రం వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ మాత్రం వెళ్ళిపోయింది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ముందు ఒక అంబులెన్స్ కొయ్యి 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 అని కూడా పోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దాని వెనకాల లగ్జరీ కార్స్ వెళ్తూ ఉన్నాయి, చాలా లగ్జరీ కార్స్ వెళ్తూ ఉన్నాయి. ఆయన సొంత కారులో వెళ్తూ ఉంది. కానీ ఆయన ఎదురు ఉన్నాడు, అంబులెన్స్ లో ఉన్నాడు. అందరు పడుకుని అంబులెన్స్ లో ఆయన కూడా పడుకోబెట్టినాడు. ఎస్, నీకెంతున్నా, నీ పరిస్థితి బాగాలేకపోతే నేను తీసుకెళ్ళి అదే బెడ్ పైన, అందరు పడుకున్న బెడ్ పైన పడుకోబెడతారు. హాస్పిటల్లో బెడ్షీట్ మాత్రమే మారుతుంది, పిల్లో కవర్ మాత్రమే మారుతుంది, అదే పిల్లో ఉంటుంది, అదే బెడ్ ఉంటుంది, అదే కాట్ ఉంటుంది, మంచం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అదే సెలెక్ట్ స్టాండ్ ఉంటుంది అక్కడ, అదే ఎక్విప్మెంట్ ఉంటుంది అక్కడ. బెడ్షీట్ మాత్రమే మారుతుంది, పిల్లో కవర్ మాత్రమే మారుతుంది. అంతేనా? నువ్వు మాత్రం అదే బెడ్ మీద ఉంటావు. చనిపోతే నిన్ను అంబులెన్స్లో తీసుకెళ్తారు, నీ కారులో ఏం తీసుకొని వెళ్ళరు. ఎందుకంటే కారు ఖరాబ్ అవుతుంది, శవాన్ని కారులో పెట్టకూడదు అనుకుంటారు. అది నీ పరిస్థితి, అది నీ గతి. ఎన్ని ఉన్నా నీ గతి అంబులెన్సే. ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా అదే బెడ్, అదే పిల్లో. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం నేను హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి నువ్వు వాటి విషయంలో అతిశయించొద్దు, వాటి విషయంలో నువ్వు గర్వించొద్దు. అవన్నీ లోకానుసారమైనవి, లోకానికే పరిమితం. ఈ శరీరం కూడా లోకానికే పరిమితం, భూమికే పరిమితం. నీలో ఉన్న దేవుని ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి చేరుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. శూరుడు తన శౌర్యమును బట్టి కదా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా
భూమి మీద చూపుచున్న ఆయన కృపను బట్టి ఈ రోజు నువ్వు అతిశయించాలి తప్ప మరి దేన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆయన అంటాడు, భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నీవు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపబలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనం ఎంత సూటిగా మనతో మాట్లాడుతుందంటే అంత సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆమేన్. ఒక సేవకుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అలాగనే జైల్లోకి వెళ్ళి కూడా ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. జైల్లో దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, రేపులు చేసిన వాళ్ళు ఉంటారు, కరుడుగట్టినటువంటి దొంగలు ఉంటారు, బందిపోట్లు ఉంటారు, రకరకాల అందరూ ఉంటారు. అయితే అందులో ఒక కరుడుగట్టినటువంటి దొంగ ఆయన దగ్గరికి వెళ్ళి నేను సువార్తను ప్రకటిస్తానని జైలర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయనకి సువార్తను ప్రకటించాడు. జాగ్రత్తగా వినాలి, ఎవరొస్తుంది. ఆయనకి సువార్తను ప్రకటించాడు. ఎవరికి? జైలర్. కరుడు కట్టినటువంటి దొంగకి, ఒక హంతకునికి సువార్తను ప్రకటించడానికి మూర్ఖుడు, చెప్పేది కూడా అర్థం చేసుకోడు, అంతటి మూర్ఖుడు, కరుడు కట్టినటువంటి వాడు, మొండివాడు, దూషించేవాడు, కొట్టేవాడు, చంపేవాడు, అలాంటి క్రూరత్వం కలిగినటువంటి వారికి వెళ్ళిన సువార్తను ప్రకటిస్తా అంటే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఇచ్చి పంపించారు. కానీ లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదయ్యా. వాడు లోపటే ఉంటాడు, నువ్వు గేట్ బయట, అంటే అస్సలు గేట్ ఉంది కదా, గేట్ బయటే ఉండి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావో, ఏం ప్రకటిస్తావో, ఎలా ప్రకటిస్తావో చెయ్యి. కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం, ఎందుకంటే లోపలికి వెళ్తే వాడికి మూడు బాధ లేకపోతే వాడిని నేను ఏమైనా కొట్టి చంపేస్తే అది మాకు ప్రాబ్లం అవుతుంది, నా ఉద్యోగాలు పోతాయి, కాబట్టి పర్మిషన్ లేదు అని చెప్పాడు. అలాగే వాడు ఏం చేశాడు, సరే అని చెప్పేసి జైలర్ పర్మిషన్ ఇచ్చాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు, బయటనే ఉండి సువార్తను ప్రకటించాడు. యేసు క్రీస్తు ప్రభు ఎవరు, లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సువార్త ఎలాంటి సువార్త అంటే ఏదో ప్రకటించాడు, ఆయన జీవించిన జీవితాన్ని ప్రకటించాడు. ఇలాగా వారం 10 రోజుల నుంచి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. 2 రోజులు ఆయన ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు, దేనికోసం చనిపోయాడు, 3వ దినాన మరలా ఆయన ఎందుకు లేపబడ్డాడు, ఆయన ఆరోహణమై ఎందుకు వెళ్ళాడు, తిరిగి మరలా వస్తాడు, వచ్చి మనమందరినీ తీసుకొని వెళ్తాడు, ఎందుకు తీసుకొని వెళ్తాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, మనల్ని అక్కడ ఉంచుతాడు, ఆయనవన్నీ కూడా ఆయనకి మన సువార్తను ప్రకటించాడు. కొన్ని రోజులకి ఆయన మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, దేవుని నమ్ముకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముకున్నాక సత్ప్రవర్తన అంటారు కదా, సత్ప్రవర్తన మీద ఆయన్ని వదిలేశారు కొన్ని 2-3 సంవత్సరాలకి. ఇప్పుడు హంతకుడు, దొంగ, వాటికి బెయిల్ లేదు, అది జైల్లోనే ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుడి మాటలు విన్నారో, విన్నటువంటి మాటల్ని ఆయన ఏం చేశాడు, దేవుని నమ్ముకున్నాడు. అందరితో మంచిగా ఉండడము, ప్రేమగా ఉండడము, ఎవరితో గొడవలు పడకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరిని కొట్టకుండా, వీలైతే సహాయం చేస్తూ ఆ జైల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సత్ప్రవర్తనను కలిగి జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడో ఖైదీలని ఆ సత్ప్రవర్తన మీద విడుదల చేస్తారు. అలా ఈయన శిక్ష కాకముందుగానే ఈయన పేరు పైన ఆయన్ని వదిలేస్తారు, ఆయన విడుదల కలిగి చేస్తారు. అంటే ఇంకా 3-4 సంవత్సరాలు ఉండగానే ఆయన్ని వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఈయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఎక్కడ బ్రతకాలో తెలియక అడిగి చూస్తున్న ఎక్కడ ఒక దగ్గర ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఆదివారం వస్తుంది, రేపు ఆదివారం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడైనా గుడికి వెళ్ళాలి. ఎక్కడో ఎందుకు, ఆయన అడ్రస్ ఇచ్చాడు కదా ఈ ప్రాంతంలోనే అని చెప్పేసి, సో ఈ ప్రాంతంలో ఆయన చర్చ్ ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. కనుక్కొని ఆయన గుడికి వెళ్ళటం మొదలుపెట్టినాడు. గుడికి వెళ్ళటం మొదలుపెట్టి పాస్టర్ గారిని కలిశాడు. అయ్యా, ఇదిగో నేను నీ వాక్యం విన్నాను, నువ్వు నాకు సువార్తను ప్రకటించావు, నేను దేవుని నమ్ముకున్నాను, ఇదిగో నా సత్ప్రవర్తన వల్ల వాళ్ళను విడుదల చేశారు, ఇక మీద నేను ఇదే చర్చకు వస్తాను, నాకు బాప్తిసం కావాలన్నాడు. బాప్తిసం కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బలలో పాల్గొంటూ ఉన్నారు. పాల్గొన్న తర్వాత పాస్టర్ గారు వచ్చి
పక్కన కూర్చున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుని సన్నిధి ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదంటే ఎంత గొప్పదయ్యా అని ఆయన అడుగుతున్నాడు. అడిగితే, అయ్యా ఇదిగో నీ పక్కన కూర్చొని బలలో పాల్గొన్నాడే ఆయన గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆయన కూడా గుర్తుపట్టలేదంటే నువ్వు తీర్పిచ్చి జైలుకి పంపించావే ఆయనే ఈయన అని చెప్పాడు. నా తీర్పిచ్చిన వారి పక్కన కూర్చున్నాడు ఒక దొంగ. ఆ దొంగ నీ పక్కన కూర్చొని నీ స్టేటస్, నీ డిగ్నిటీ, నీ పేరు నిజంగా చూస్తే, కానీ దేవుడు సరికల్లా బలలో నీ పక్కనే కూర్చున్నటువంటి ఆధిక్యత దేవుడికి దయచేసారు చూసారా అని చెప్పి ఆయన పొగుడుతుంటే ఈ జడ్జి అన్నాడు, ఈయన జడ్జి యాక్చువల్గా. ఈ జడ్జి ఏమన్నాడు తెలుసా? ఆయన గొప్ప నేనే గొప్ప అన్నాడు జడ్జి గారు. పాస్టర్ గారు అన్నారు, మీరు జడ్జి అనేది గొప్ప అని చెప్తున్నారా ఏంటి అని అడిగాడు పాస్టర్ గారు. ఆయన అన్నాడు, దాన్ని బట్టి కాదయ్యా, ఈ రోజున నేను అందరికీ తీర్పు తీరుస్తాను, అందరికీ తీర్పు తీర్చాను. ఈయన ఎవరు కూడా నాకు తెలియదు, తీర్పిచ్చాను, జైలుకి వెళ్ళిపోవడం అయిపోయింది. నువ్వు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. ఆయన దొంగ సంగతి, ఆయన జైలుకి వెళ్ళాలనే సంగతి నాకు తెలియదు. ఆయన పక్కన కూర్చున్నప్పుడు నేను గొప్పవాడిని చెప్పట్లేదు, కానీ నేనే గొప్పవాడిని. ఎందుకంటే అందరికి తీర్పు చెప్పే నేను నాకు నేనే తీర్పు తీర్చుకున్నాను. ఎందుకో తెలుసా? నేను పాపిని, నేను దోషిని, నేను అపరాధిని అని నా దేవుని దగ్గర తీర్పు తీర్చుకున్నాను. నేనే ఒప్పుకున్నాను, నాకు నేనే తీర్పు తీర్చుకున్నాను. కాబట్టి అందరికి తీర్పు తీర్చాను, నాకు నేను తీర్పు తీర్చుకున్నాను. నా దేవుని సన్నిధిలో అతని పక్కన కూర్చునే యోగ్యత దేవుడు నాకు దయచేశాడు. దేవుని సన్నిధి అంత గొప్పది, దేవుడి కృప అంత గొప్పది, దేవుని దయ అంత గొప్పది. నేను ఏ తప్పు చేయలేదు, చక్కగా చదువుకున్నాను, పెద్ద హోదాలో జడ్జిని, కానీ తీర్పు తీర్చుకునే అవకాశం అనగా ఒప్పుకునే అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన గొప్పవాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఎవరు గొప్పవారు కాదండి. ఎవరు గొప్పవారు కాదు, అందరూ సమానులే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం చూస్తున్నా. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన సన్నిధిని పొగడాలి, ఆయన సన్నిధిని బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన కృపను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన కరుణాన్ని దయను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి నువ్వు అతిశయించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తీర్పు తీర్చినటువంటి వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నా దేవుని సన్నిధి అంతకంటే గొప్పది అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, ఒకవేళ దొంగ గొప్పవాడు అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు గొప్పవారు కాదు, ఆయన తప్ప అన్న సంగతిని జడ్జి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. లోకానికి సంగతి నేను జడ్జి కావచ్చు, కానీ నా జడ్జి ఆయన, నా జడ్జి ఆయన. ఐఎమ్ ఇన్ హిస్ కోర్ట్ అంటున్నాడు. నా కోర్టులో అందరికీ శిక్షను విధిస్తా, ఆయన కోర్టులో ఆయనే శిక్షను విధించేవాడు, ఆయనే క్షమించేవాడు, ఆయనే విడుదల కలగచేయవాడు. ఆమేన్. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మనం చూస్తుంటున్నాం. ఇక్కడ నువ్వు దేనిని బట్టి నువ్వు అతిశయించాలంటే కేవలం దానిని బట్టి, ఆయన బట్టి మాత్రమే. ఆయన బట్టి ఆయన కృప చూపిస్తున్న భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి ఆయనే గ్రహించాలి. ఏమని గ్రహించాలి? నీతి న్యాయములను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దానిని జరిగిస్తున్న దాన్ని బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద కృప చూపిస్తున్న దాన్ని బట్టి ఈ రోజున నీవు అతిశయించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి నువ్వు అతిశయించాలి, నేను అతిశయించాలి. నన్ను, నిన్ను, మనల్ని అందరినీ ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు అనే దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. ఆయన బట్టి నువ్వు అతిశయం, ఆయన బట్టి నీకు అతిశయం, ఆయన బట్టి నీకు గర్వం, ఆయన బట్టి నీకు గొప్పతనం, ఆయన బట్టి నీకు ఆనందం, ఆయన బట్టి నీకు సంతోషం, ఆయన బట్టి నీకు జీవితం, ఆయన బట్టి నీకు బ్రతుకు, ఆయన బట్టి నీకు కుటుంబం, ఆయన బట్టి నీకు పిల్లలు, ఆయన బట్టి నీకు ఉద్యోగం, ఆయన బట్టి నీకు రోజున ఈ హోదా, ఆయన బట్టి నీకు ఈ రోజున ఈ రాబడి, ఆయన బట్టి నీకు జీతం, ఆయన బట్టి నీకు అందం, ఆయన బట్టి నీకు తెలివి, జ్ఞానం, సమస్తం ఆయన బట్టి సమస్తమైన సంగతిని నీవు గ్రహించి ఆయనని మహిమపరచు, ఆయన నామాలను ఘనపరచు. నువ్వు ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా
నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి భాష. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. నిన్ను పరిశీలించు దేవుడు, నిన్ను పరీక్షించు దేవుడు, నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు కదా, పరిశోధించే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. బట్ స్టిల్ we have negligence in our life. ఇంకా మనం నిర్లక్ష్యంగానే ఉన్నాం. ఎలా ఉన్నాం మనం ఈ రోజున? అలక్ష్యం కలిగే మనం ఉన్నాం. ఎంత భయంకరం కదండి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఆ పరిస్థితిని మార్చుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్సెల్ఫ్. అప్పుడే దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డగా నువ్వు ఉంటావన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చక్కటి మాటలు మనం చూస్తున్నాం. దేవుడు మనం చూస్తున్నాడు. నీ అందు ఆయన ఆనందించాడు. ఆయన బట్టే నువ్వు అతిశయించాలి. దేన్ని బట్టి, ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు అతిశయించకూడదనే సంగతిని నీవు గ్రహించాలి. ఒక మాట చూద్దాం. యేసుక్రీస్తు రాసిన గ్రంథం 18:23.
హెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనని తిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఆమేన్. హల్లెలూయా. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగుతుందా? దుష్టులు దుష్టులుగానే ఉండి చనిపోవడం దేవుడికి ఇష్టం లేదంట. దాని అర్థం అదే. దుష్టులుగా ఉండి మరణిస్తే నాకు సంతోషమా? నాకు సంతోషం కాదు. మరి ఏంటిది? బాధనే వేదనే. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది రోజు. హల్లెలూయా. మరి ఏంటిది? దాని కింద ఏమంటాడు ఇంకా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే. నీ ప్రవర్తనను దిద్దుకొని మార్చుకొని నీవు జీవించాలి. హల్లెలూయా. నీ ప్రవర్తన నువ్వు ఏం చేయాలి? మార్చుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని, నీ మనస్సును మార్చుకొని, ఆయన దేవుడిని తెలుసుకొని, మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజము తీసుకొని, దేవుని సన్నిధిలో ఉండి నువ్వు మరణించాలని వాక్యం చెప్తుంది. నువ్వు దుష్టుడిగా ఉండి, నువ్వు మూర్ఖుడిగా ఉండి, లోకస్తుడిగా ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో. ఆమేన్. ఎక్స్పెక్ట్ చేస్తామా ఈ మాట ఉంటుందనేసి? మనమైతే మనకు పోయి ఏం చేస్తాం? మరి అట్లే అంటాం. మనం అంటాం అట్లా, కానీ దేవుడు అట్లా అనేవాడు కాదు. హల్లెలూయా. ఎవరైనా తప్పు చేసి తప్పులో ఉండి చనిపోతే మనకి ఒకవేళ ఇష్టమేమో కానీ దేవుడికి ఇష్టము లేదు. నువ్వు కూడా ఇష్టపడొద్దు. వాడు బాగా చనిపోవాలని ఇష్టపడాలి. అంతే, సంతోషంగా ఉండాలి. అది మనం అనుకోవాలి. మన మనసులో, మన జీవితంలో, మన ఆలోచన తలంపులో మనం అట్లాగే ఉండి చనిపోవాలని మనం అనుకోకూడదు. ఏమనుకోవాలి? వాడు మారి చనిపోతే బాగుంటుంది, కానీ మారకుండా చనిపోతే. అందుకని ఆయన క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదటగా లేపబడతారు. అలా లేకపోతే నువ్వు లేపబడవు. ఇంకంతే, నువ్వు నరకానికి పాత్రుడవి. వాళ్ళు లేపబడతారు, కానీ నరకానికి పాత్రుడు కావడానికి లేపబడతారు. ఆ తర్వాత క్రీస్తులో ఉండి మృతి పొందిన వారు మొదట లేస్తారు. ఫస్ట్ బ్యాచ్ అది. సెకండ్ బ్యాచ్ లేస్తుంది. దేవుళ్ళు లేని వారు చనిపోతారు కదా, వాళ్ళు లేపబడతారు. వాళ్ళ తీర్పులకి ఏముండవు, డైరెక్ట్ నరకానికే. వాళ్ళకేం తీర్పు తీర్చబడవు, వాళ్ళు డైరెక్ట్ నరకానికే వెళ్తారన్న సంగతిని నీవు తెలుసుకోవాలని, నీవు గ్రహించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. కనుక దైవజనమ వాక్యం చెప్తుంది రక్షణ. నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఆ విషయాన్ని గమనించమని వాక్యము సూటిగా నీతో, నాతో, మనతో మాట్లాడుతుంది. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుడి సన్నిధిలో దేవునికి ఆనందం, సంతోషం కలిగజేసి మనము ఈ లోకంలో జీవిస్తామంటే వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.